మమతా తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలను ఎవ్వరిని వెళ్లనివ్వడం లేదు. మరోవైపు గోదావరిలో తిరుగుతున్నటువంటి పడవలను సైతం అధికారులు నిలిపివేశారు. నరసాపురం సకినేటిపల్లి మధ్య తిరిగే పంటును నిన్నటి నుంచి నిలిపివేసిన అధికారులు తుఫాను ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక మరింత సమాచారం నరసాపురం గోదావరి తీరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మంత తుఫాన్ అయితే కూడా అటు తీవ్ర తుఫానుగా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు సముద్ర తీర ప్రాంతాలైనటువంటి నరసాపురం, అలాగే మొగల్తూరు, పేరుపాలెం బీచ్ ఆ ప్రాంతంలో సంబంధించి సముద్ర తీర ప్రాంతానికి ఎవరిని కూడా అటు అనుమతించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇదే సందర్భంలో అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు నరసాపురం, సకినేటిపల్లి, గోదావరి నదిపైన ఉన్నటువంటి పంటులను కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా నిలుపుదల చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అటు సముద్రంలోకి వేటకు ఎవరు వెళ్లకుండా మత్స్యకారులు సైతం అందరం కూడా నిలిపేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ మత్స్యకారులు కూడా తమ బోట్లను అయితే కూడా అటు రేవులకే పరిమితి చేసిన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. అధికారులు అయితే కూడా అంటే ఈరోజు, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించిన సందర్భం అయితే కూడా ఉంది. అటు సముద్ర తీర ప్రాంతానికి కానీ అలాగే సముద్రంలోకి కానీ ఎవరు కూడా వెళ్ళకోకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం, అలాగే ఈదురుగాలు కూడా గంటకు 100 నుంచి 90 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందస్తుగానే హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకోకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే రంగంలోకి దించిన జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అటు ప్రత్యేక అధికారులను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇక్కడ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను, అలాగే నరసాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా మరో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అటు వర్షాలు, అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల అయితే చర్యలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటు గోదావరి నదుల్లో కూడా ఎవరు కూడా అటు చేపల వేటకు వెళ్ళకోకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా నరసాపురం నుంచి సకినేటిపల్లి వెళ్ళినటువంటి రేవుకు సంబంధించి పంటులను కూడా పూర్తి స్థాయిలో అధికారులు నిలిపేసిన సందర్భం అయితే కూడా నెలకొని ఉంది. పేరుపాలెం బీచ్కి సంబంధించి కూడా సముద్రం అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఎటువంటి ఎవరు కూడా అటువైపు వెళ్ళకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. వేడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, నరసాపురం నుంచి.